అవుద్దా, కింగ్డమ్ హిట్ అవుద్దా అంటే ఏం చెప్తాను? కన్స్ట్రక్ట్ వద్దు, అయితే నేను చెప్పేది అదే చెప్తాను కదా, సినిమాలో దమ్ము ఉండాలి ఫస్ట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిలు ఓకే ఫైన్, ఆ సినిమా బాగుంటే కూడా ఇంకొకటి సపోర్ట్ చేస్తారు కదా. విజయ్ దేవరకొండ గారి సినిమా బాగుంటే మామూలు కామన్ ఆడియన్స్ కూడా విజయ్ దేవరకొండ గారి సినిమా ఓకే ఫైన్, ఆయనతో పోల్చుకుంటే ఇది బాగుంది, దీంతో పోల్చుకుంటే ఇది బాగుంది, సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి మరి దాన్ని ఎలా ఏంటి సంగతి ఏం చెప్తే. అన్న ఇక్కడ డిఫరెన్స్ చూసుకుంటే హరిహర వీరమల్లు చూసుకున్నా కూడా కీరవాణి బిగ్ మ్యూజిక్ డైరెక్టర్, ఇక్కడ కింగ్డమ్ చూసుకుంటే బిగ్ అనిరుద్ధ్ కూడా, తమిళ సినిమా కూడా మన తెలుగులో ఆయన మ్యూజిక్ అంత ఎఫెక్ట్ అవుతుంటారు. సో నిజంగా ఎలా ఉండబోతుంది ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ల హవా ఎలా ఉండబోతుంది? చెప్పాల్సిన అవసరం లేదు. మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పటి నుంచో మనకి ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ప్రీవియస్గా తీసుకుంటే ఒక 1990s లిరిక్స్ తోటి సాంగ్ అనేది స్టార్ట్ అయ్యన్నమాట. ఇప్పుడంతా మొత్తం బీజిఎంఏ డబ్బ 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 మొత్తం స్టార్టింగ్ రావడాడే మొత్తం బాక్స్ అన్ని బద్దలైపోవాలన్నమాట. తమన్ అయితేనేమి, అనిరుద్ధ్ గారు అయితేనేమి, మొత్తం అదే అనమాట. ఎవరు అన్న చివరి కలెక్షన్ ఏది ఎక్కువ దూసుకుపోతా అంటే మీరు ఏం చెప్తారు? కలెక్షన్లు సినిమా రిలీజ్ అయితే మాట్లాడదాం భయ్య. అంటే నేను ఏ హీరోని కానీ, ఏ హీరో అభిమాని కానీ, దాని తర్వాత ఏ ప్రొడ్యూసర్ కానీ, ఏ డైరెక్టర్ కానీ కించపరచాలని అనుకోవట్లేదు అనమాట. ఒక తెలుగు ఇండస్ట్రీ ప్రేమిగా చెప్తా ఉన్నాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత వీటి గురించి మనం మాట్లాడదాం. రెండు సినిమాలు అయితే చూస్తాను, చూసిన తర్వాత మీ మీడియాలో కంపల్సరీ నేనైతే రివ్యూ అయితే ఇస్తాను ఎలా ఉంది అని చెప్పి. నమస్తే.